వెల్కమ్ టు వెబ్స్ మీడియా తెలుగు. మదనపల్లి మార్కెట్ యార్డ్ క్లీనింగ్ టెండర్ వివాదంపై మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాల శివరాం స్పందించారు. టెండర్ దక్కలేదనే అక్కసుతో బందెల గౌతమ్ కుమార్ అనుచరులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మార్కెట్ యార్డ్ నిబంధనల ప్రకారం బహిరంగ టెండర్లు నిర్వహించి తక్కువ ధరకు కోట్ చేసిన వారికి కాంట్రాక్ట్ ఇచ్చామని తెలిపారు. అనంతరం తనపై భూ ఆక్రమణ ఆరోపణలతో ఫిర్యాదులు చేయించారని, అధికారులు పరిశీలించి ఎలాంటి ఆక్రమణ జరగలేదని నిర్ధారించారని చెప్పారు. భవిష్యత్తులో కూడా దుష్ప్రచారం కొనసాగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మదనపల్లి ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్ నేను, జనసేన పార్టీ. నా మీద బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్, వీళ్ళ అనుచరులు ఆయన గుడిపల్లి శివ ప్లస్ శ్రీనాథ్, వీళ్ళందరూ కూడా ఈ మధ్యలో పీజీఆర్ఎస్లో నేను ఏదో భూమి ఆక్రమించినానని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లో భాగంగా డిప్యూటీ తహసీల్దార్ గారు, మండల్ సర్వేయర్ గారు, విలేజ్ సర్వేయర్ గారు, ఆర్ఐ గారు, కంప్లైంటెంట్, నేను అందరూ కూడా అక్కడ స్థలం కాడికి వచ్చి సర్వే చేసిన తర్వాత ఇచ్చిన నివేదిక ఇది. విలేజ్ సర్వేర్, మండల్ సర్వేర్ ఇచ్చిన నివేదిక. ఈ నివేదికలో వాళ్ళు రాసిన నివేదిక ఇది. దీని ప్రకారము సర్వే నంబర్ 10/5 నందు జంగాల వెంకటస్వామి అంటే మా నాన్నగారు, సన్ ఆఫ్ చిన్నరామయ్య అనువారి పట్టా భూమి కలదు. సదరు పట్టా భూమికి దక్షిణ దిశగా తూర్పు పడమర దాదాపు 416 అడుగులు 0.05 సెంట్లు విస్తీర్ణం కలిగిన సిరుల వంక కాలవగడ్డ కలదు. 0.05 సిరుల వంక కాలవగడ్డ కలదు. ఇందులో పెద్ద వృక్షము, పచ్చారు చెట్టు మినహా ఎటువంటి కట్టడము కానీ, ఫెన్సింగ్ కానీ, పంటలు కానీ లేవని క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్ధారించడమైనది. కొలతలు వేసిన ఎఫ్ఎంబి జతపరుస్తూ ఉన్న విషయం తమకు తెలియజేస్తూ తదుపరి చర్య నిమిత్తం సమర్పించడమైనది. విలేజ్ సర్వేయర్, సేమ్ మండల్ సర్వేయర్ ఎఫ్ఎంబి స్కెచ్. ఈ రెడ్ మార్క్ వేయడంతా వంక, ఇది మా ల్యాండ్ కానుకొని వంక పోతా ఉంది. ఈ వంక గడ్డ, ఈ బ్లాక్ లైన్ ఉండేదంతా కూడా గడ్డ. ఈ గడ్డ 5 సెంట్లు ఉంది అని అది నా అనుభవంలో ఉంది. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్. కాలువకి గడ్డ కాకుండా ఇంకేముంటుంది? వంకకి 2 పక్కల గడ్డ ఉంటుంది. గడ్డ ఉంటేనే నీళ్లు పోతాయి, లేదంటే మా పంట పొలాల మీదకి వస్తాయి, మా బావి మీదకి వస్తాయి. ఆల్రెడీ ఇంతకుముందు నేను 2015లో వర్షాలు వచ్చినప్పుడు బావి మీదకి వచ్చింటే కలెక్టర్ నేను కంప్లైంట్ చేసిన, వంక వచ్చి మా బావి మీద పడిపోయింది, బావి అంతా ఇట్లా కూడిపోయింది అని అప్పుడే కంప్లైంట్ చేసిన 2015లో. 2018లో ఎంక్రోచ్మెంట్స్ రిపోర్ట్స్ ఇచ్చిన, పలానా కన్స్ట్రక్షన్ చేసినారు ఈ వంకలో అని రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి, కన్స్ట్రక్షన్ చేయని రిపోర్ట్స్. ఇప్పుడు తదుపరి నివేదిక పూర్తిగా ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసినారో, ఎవరైతే అడ్డం వేసినారో వంకకి, మా భూమికి అయితే వంక నీట్గా మేమే తీయేస్తాం, జేసీబీలతో నీళ్ళు వెళ్ళిపోవాలి, ఎందుకంటే మా పంట పొలాలకు వస్తుంది కాబట్టి. ఎవరైతే పంట పొలాలు అది కాలు ఒక్కొక్కటి అడ్డం వేసినారో అవి కూడా రిపోర్ట్స్ రాస్తున్నారు. సో క్లియర్ కట్గా పూర్తిగా నివేదిక ఇచ్చిన తర్వాతనే ఈ పీజీఆర్ఎస్ కంప్లైంట్ క్లోజ్ అవుతారు. ఇది క్లోజ్ కాకనే ఇష్టానుసారం బిఎస్పీ నాయకులు, మా రాయల్ గని వీళ్ళంతా ప్రెస్ మీట్లు పెట్టడం. రాయల్ గని కాంప్రమైజ్ అయిపో, నేనేదో తప్పు చేసినట్లు, నేనేదో 2 కోట్లు ఆస్తి తినేసినట్లు, ఆయన సొత్తు, ఆయన కాంప్రమైజ్ అయిపో, పెద్దోళ్ళు పట్టుకొని. నువ్వే కూర్చుండేది ఇవన్నీ చూస్తే, నువ్వు చేయి, ఇప్పుడు ఏం మాట్లాడు. అసలు నువ్వు ఇవ్వాలి ప్రెస్ మీట్. ఇప్పుడు ఇవి చూసిన తర్వాత రాయల్ గని నిజమైన జనసేన క్యాండిడేట్ అయితే, నిజంగా జనసేన క్యాండిడేట్ అయితే నువ్వు నాకు డౌట్ వచ్చింది. అసలు నాకు అడగకుండా బిఎస్పీనా జనసేన అని డౌట్ వచ్చాయి. నాకు అడగకుండా ఒక మాట, జనసేన వాళ్ళు అయితే అడుగుతారు కదప్ప, ఏం పా ఇది అడగరా? అడగనే ప్రెస్ మీట్ పెట్టేస్తారా? ప్రెస్ మీట్ పెట్టేసి ఏదైనా చెప్పేస్తారా? అడగల కదా. రాయల్ గని ఎవరికి నిజంగా ఇప్పుడు నేను ఇస్తాను ప్రూఫ్స్. రాయల్ గనికి మీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా రాయల్ గని ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలా, ఇది శివరాం జినైను క్లియర్ కట్ పోరాటం చేసే వ్యక్తే కానీ ఇట్లా అన్యాయాలకి పాల్పడే వ్యక్తి కాదని. రాయల్ గని నిజమైన జనసేన నాయకుడితే రాయల్ గని ఇవ్వాల స్టేట్మెంట్. దయచేసి నా మీద తప్పుడు ఆరోపణలు, తప్పుడు మాటలు, ఆధారాలు లేని మాటలు, ఏదో ఏఎంసీ చైర్మన్ మహిళకి అయితే నేను కొట్టేసినానని దాన్ని 1,00,000 కోట్లు డబ్బులు ఇచ్చేసి ఇట్లా
ఏమంటే ఓ పని మాటలంతా చెప్తా ఉంటే నేను ఖచ్చితంగా నీ మీద సివిల్ డిఫర్మేషన్, క్రిమినల్ డిఫర్మేషన్, అట్ ద సేమ్ టైం ఎస్పీ గారికి, డిఎస్పీ గారు కూడా కంప్లైంట్ చేయడం ఖచ్చితంగా చేస్తాం. వదలను. ఇట్లా ప్రతిసారి అనవసరంగా ఇప్పుడు ఏఎంసీ చైర్మన్గా ఉన్నా కాబట్టి మీరు ఆ యార్డ్ క్లీనింగ్ కాంట్రాక్ట్ దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి మీరే చేస్తున్నారు. దానికి సంబంధించి రెన్యూల్ నేను చేయలేదు. 2 years చేయకూడదు రూల్ ప్రకారం. చేయలా. మీరు కోర్టుకు పోయినారు. కోర్టులో ఏమొచ్చింది? ఆర్డర్ వచ్చింది. హైకోర్టు ఆర్డర్ వచ్చింది. టెండర్ పిలిచినాం. టెండర్లో మీరు కూడా పాల్గొన్నారు. సెకండ్ లిస్ట్ మీరు, ఫస్ట్ లిస్ట్ వచ్చింది మనోహర్ గాంధీపురం వరకు వచ్చింది. మీకు టెండర్ రాలేదనో లేదంటే క్లీనింగ్ కాంట్రాక్ట్ ఇవ్వలేదనో ఎప్పుడూ లేని ఎందుకు ఇప్పుడు స్టార్ట్ చేసినారు మీరు? ఇది కక్ష పెట్టుకొని ఈ క్లీనింగ్ కాంట్రాక్ట్ మీకు రాలేదని గత కొన్ని సంవత్సరాల నుంచి మీరే చేస్తున్నారనే ఉద్దేశంతో అది మనసులో పెట్టుకొని మీ నాయకుల దగ్గర మీ దగ్గర ఉండే వాళ్ళందరూ ఈ చిల్లర రాజకీయాల్లో మమ్మల్ని చిల్లర కాలు కింద లెక్కేసుకొని ఇట్లా చేస్తున్నారు. ఇట్లా చిల్లర రాజకీయాలు చేయకూడదు. ఎప్పుడు కూడా రాజకీయం చేస్తే ప్రజలకు మంచి చేయాలా అంతే. ఇట్లా బెదిరించేది, అధికారులు బెదిరించేది, మమ్మల్ని బెదిరించేది ఆడిపోతుంది ఇట్లంతా చేస్తూ ఉంటే. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం బీఎస్పీ నాయకులకి, జనసేన పార్టీ ఎప్పుడు బెదరదు. పోరాటం చేయాలంటూ మేము నంబర్ 1. 2023లోనే వైసీపీ వాళ్ళు నా మీద ఎన్నో కేసులు పెట్టడం జరిగింది. అప్పుడే కూడా ఈ వంక నేను ఏదో మా భూమి పక్కలో ఉంది, నా మూడు వాళ్ళు కూడా ఇదే అంటే జీవితం అంతా ఇది తప్ప ఇంకేం దొరకలేదా శివరాం మీద సొట్టు పెట్టేదానికి? వాళ్ళు పెట్టినారు. అప్పుడు కూడా క్లియర్గా ఏం లేదని తెలిపినారు. ఇలా కంటిన్యూగా చేయకూడదని ఇట్లా నెక్స్ట్ ఏదన్నా చేస్తే కూడా నేను రాయచోటు పోయి చెప్తున్నాను. రేపు పొద్దున్న రాయలపాడు పోయి చెప్తాను. రాయచోట్లో తహసీల్దార్కి ఏం సంబంధం మదనపల్లి ఆడబోయిస్తాను ఈ బీఎస్పీ నాయకులు. ఏమైనా అర్థం ఉందా? మదనపల్లి 5 సెంట్లు కబ్జా చేసినా మీరు చర్యలు తీసుకోండి. ఎక్కడ చర్యలు తీసుకోవాలి? ఎవరికి? మీరు ఆల్రెడీ కలెక్టర్ గారికి ఇచ్చినారండి. కలెక్టర్ దాని మీద నివేదిక ఇస్తారు. వెయిట్ అండ్ సీ. 100 days టైం ఉంటుంది. రియల్ రిపోర్ట్ ఇస్తారు. తమాష్ పని ఏమన్నా ఇది? ఒక కంప్లైంట్ కలెక్టర్ దగ్గర నుంచి క్లియర్గా వస్తుంది మీకు. మీరు వెయిట్ చేయకుండా ఏం లేకుండా మధ్యలో దూరి ఏమంటే పేపర్స్ మీ దగ్గర ఏమో ఉన్నాయని చెప్పేసి వాళ్ళు బెదిరించి వీళ్ళు బెదిరించి ఏమో చెప్పేసి ప్రెస్ మీట్లు ఇచ్చేసి నానా హంగామా చేసేందుకు చేయకూడదు. ఈ సమయం దయచేసి తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ గారు ఇదివరలో వాళ్ళ అనుచరులైన శివకుమారు, అరుణు, శ్రీనాథ్ వాళ్ళ ద్వారా పీజీఆర్ఎస్లో కలెక్టర్ గారికి నా మీద ల్యాండ్ వంక పరంపోగు ఏదో నేను ఆక్యుపై చేసుకున్నానని ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద వారానికి ఒక ప్రెస్ మీట్, రోజు ఒక ప్రెస్ మీట్. నిన్న రాయచోట్లో పోయి తహసీల్దార్కి అర్జీ ఇవ్వడం జరిగింది. దాని ముందు వారము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేనేదో 5 సెంట్లు కబ్జా చేసినానని. ఇట్లా ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పినారు? 2 కోట్ల భూమి నేను కబ్జా చేసినాను అని ఫస్ట్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర మీ ముందర చెప్పినారు. మళ్ళా 70 సెంట్లు అన్నారు, కురవంక అన్నారు, సిరులు వంక అన్నారు, పప్పురెడ్డిపల్లి అన్నారు. మళ్ళీ ఈ 10 సెంట్లకు వచ్చినారు, మళ్ళీ 7 సెంట్లకు వచ్చినారు, మళ్ళీ ఇప్పుడు 5 సెంట్లు ఉంటున్నారు. అంటే రోజుకో మాట, రోజుకో పద్ధతి. ఒకసారి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అధికారులు వచ్చి చూస్తారు. సర్వే డిపార్ట్మెంట్ ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు చూస్తారు. వాళ్ళు కూడా రావడం జరిగింది, వచ్చి సర్వే చేయడం జరిగింది వితౌట్ మై నోటీస్. నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా. నా మీద కంప్లైంట్ చేసినప్పుడు గౌరవ అధికారులకు నాకు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. చెప్పలా. వచ్చినారు, చూసుకున్నారు, పోయినారు. వాళ్ళకి ఏం జరిగిందో ఏమో. మరుసటి రోజు నేను ఏదో ఆక్యుపై చేసినాను, కబ్జా చేసినాను, 5 సెంట్లు కబ్జా చేసినాను, వంక కబ్జా చేసినాను అని చెప్పేసి భారీగా ప్రెస్ మీట్లు పెట్టినారు. మళ్ళీ నేను పోయి అధికారులను అడిగినాను, ఏమండి మాకు కూడా చెప్పాలి కదా మీరు, ఇట్లా వాళ్ళు ఏదో అనవసరంగా చేస్తారంటే, లేదు సార్ ఖచ్చితంగా రేపు వస్తాము, మీరు చూడండి, మేము వస్తాము అన్నారు. నేను డిప్యూటీ తహసీల్దార్ గారిని అడిగినాను. డిప్యూటీ తహసీల్దార్ గారు, మండల్ సర్వేయర్ గారు, విలేజ్ సర్వేయరు, ఆర్ఐ గారు, ఇంక్లూడింగ్ కంప్లైంటెంట్ అంటే నా మీద కంప్లైంట్ ఇచ్చిన శివకుమార్ కూడా, వీళ్ళందరూ కూడా వచ్చినారు. వచ్చిన తర్వాత మళ్ళీ సర్వే చేయడం స్టార్ట్ చేసి నాకు ఇచ్చిన రిపోర్ట్, విలేజ్ సర్వేయర్ ఇది నోటీస్ నా సంతకము పైన వాళ్ళే ఎవరో చేసినారు, జి శివరామ్ అని. ఫస్ట్ అంటే నేను రాకముందే వాళ్ళే మా సంతకం పెట్టి జి శివరామ్ అని పెట్టేసినారు. ఇది నా సంతకం కింద, ఇది నోటీస్.
ఫస్ట్ చూడండి, ఫస్ట్ నోటీస్ చూడండి. ఫస్ట్ నోటీస్లో నాకు నోటీస్లో సంతకమే లేదు. నోటీస్ వితౌట్ మై నోటీస్. సెకండ్ నేను చెప్పిన తర్వాత నాకు మళ్ళీ నా దగ్గర సంతకం పెట్టించుకున్నారు. దిస్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ 2 నోటీసెస్. సో ఈ నోటీస్ ప్రకారము నేను పోవడం జరిగింది. డిప్యూటీ తహసీల్ గారు, మండల్ సర్వేయరు, రెవెన్యూ విలేజ్ సర్వేయర్ అందరూ రావడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ శ్రీయుత తహసీల్దార్కి సమర్పించడమైంది. పీజీఆర్ఎస్ ఫిర్యాదుల విభాగము మదనపల్లి మండలం కుమార్పురం మదనపల్లి మండలం నందు నివాసం ఉన్న గుడిపల్లి శివకుమార్ సన్ ఆఫ్ గుడిపల్లి చలపతి అనువారు పీజీఆర్ఎస్ నంబర్ ANMY 2026427621 ద్వారా సమర్పించిన అర్జీ విషయమై గ్రామ సర్వేరు మదనపల్లి వారి నివేదిక తేదీ 11/5/2026 సదరు విషయమై ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు మదనపల్లి మండలం మదనపల్లి పట్టణం అంగశెట్పల్లి రెవెన్యూ గ్రామం చెందిన పపరెడ్డి గ్రామ సర్వే నంబర్ 11/1 LPM 69 విస్తీర్ణం 70 సెంట్లు నందు సిరుల వంక వెళ్తున్నది. యాక్చువల్గా సిరుల వంక కాదు, చిర్ల వంక. అందులో కొంత భూమి ఆక్రమణ గురైనందున సదరు భూమిని మండల్ సర్వేయర్ గారు మరియు విలేజ్ సర్వేయర్ గారు ఈ కాలువ వద్దకు వెళ్ళి FMB మేరకు కాలువ యొక్క హద్దులను గుర్తించడం జరిగింది. సర్వే నంబర్ 10లో 5 నందు జంగాల వెంకటస్వామి అంటే మా నాన్నగారు శివరాం తండ్రి జంగాల వెంకటస్వామి సన్ ఆఫ్ చిన్నరామయ్య అనువారి పట్టా భూమి కలదు. వంకకి ఉత్తరం వైపున మా పట్టా భూమి కలదు. సదరు పట్టా భూమికి దక్షిణ దిశన తూర్పు దిశగా అంటే మా భూమి దాదాపు 416 అడుగులు ఉంది. ఇట్లా తూర్పు అనమాట వెడల్పు. దానికి వంక ఆనుకొని వెళ్తా ఉంటుంది 416 అడుగులు. దాంట్లో పడమర దిశగా 0.05 సెంట్లు విస్తీర్ణం కలిగిన సిరులు వంక కాలవ గడ్డ కలదు. 5 సెంట్లు కాలవ గడ్డ ఉంది. అంటే మా భూమికి ఆనుకొని 5 సెంట్లు అంటే 2 కుంటలు కాలవకి గడ్డ కలదు మా భూమికి ఆనుకొని. వాళ్ళు చెప్పింది అది. ఇందులో పెద్ద వృక్షము పచ్చారు చెట్టు అంటే నేను పుట్టక ముందు నుంచి చెట్టు ఉంది. అది నేను పుట్టక ముందు నుంచి మినహా ఎటువంటి కట్టడం కానీ ఫెన్సింగ్ కానీ పంటలు కానీ కూసాలు కానీ లేవని క్షేత్రస్థాయిలో పరిశీలనలో నిర్ధారించడమైనది. బాగా చూడండి, ఎటువంటి కట్టడములు కానీ ఫెన్సింగ్లు కానీ పంటలు కానీ లేవని క్షేత్రస్థాయిలో పరిశీలనలో నిర్ధారించడమైనది. కొలతలు వేసిన FMBను జతపరుస్తూ ఉన్న విషయం తమకు తెలియజేస్తూ తుదుపరి చర్య నిమిత్తం సమర్పించడమైనది. ఓకే, ఇది విలేజ్ సర్వే రిపోర్ట్. ఇది మండల్ సర్వే రిపోర్ట్. మండల్ సర్వే రిపోర్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజే. దీంట్లో కూడా సేమ్ అదే పద్ధతే. 10/5 జంగాల వెంకటస్వామి చిన్నరామయ్య పట్టాభూమి కలదు. సదరు పట్టాభూమి దక్షిణ దిశగా తూర్పు పడమరగా 0.5 సెంట్లు విస్తీర్ణం కలిగిన సిరుల వంక కాలవ గడ్డ కలదు. ఇందులో పెద్ద వృక్షము